వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అభ్యర్థులతో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని అన్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ జూనియర్ కళాశాలను డిగ్రీ కాలేజీలుగా మార్పు, ప్రస్తుతం బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కూడా కొనసాగింపు ఉంటుందని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని అన్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలుగా మార్పు, ప్రస్తుతం బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కూడా కొనసాగింపు ఉంటుందని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. వరుణ్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో విడుదల చేయడం అయింది. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్టయితే అందరికీ సన్న బియ్యం అనే ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రేషన్ షాపులలో ఏదైతే ఇస్తున్నారో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద ఇచ్చే ఏదైతే దొడ్డు బియ్యం ఉందో దాని స్థానంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా, అదే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా బీమా అమల్లో ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల వరకు జీవిత బీమా ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు ప్రస్తుతము ఏదైతే 2016 ఇస్తున్నారో దాన్ని 3016 ఇమీడియట్ గా గెలవగానే 3016 చేసుకుని తర్వాత ప్రతి సంవత్సరం 500 చొప్పున అంటే 5000 వరకు కూడా దాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ప్రగతి భవన్ దగ్గర అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. వరుణ్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ గులాబీ బాస్ తన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలు ఈ విధంగా అట్లాగే కొనసాగుతాయి. సో వాటితో పాటు అదనంగా కూడా మేము అధికారం రాగానే అమలు చేస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తున్నట్టయితే రైతు బంధు సాయం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. అయితే ఇదే విధంగా ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే రైతు బంధు ఇస్తున్నారో ఎకరానికి 10,000 చొప్పున అది 12,000కు ఇమీడియట్ గా గెలవగానే అధికారం రాగానే 12,000 చేసుకుని దాని తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ 16,000కు దాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా అర్హులైన మహిళలకు నెలకు 3,000 భృతి కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మహిళలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా ఉజ్వల స్కీమ్ లో ఎవరైతే సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 400కే గ్యాస్ సిలిండర్ అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు 5 లక్షలు ఏదైతే ఉందో దాన్ని 15 లక్షలకు లిమిట్ పెంచడం జరిగింది. 15 లక్షల వరకు కూడా ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి 15 లక్షల వరకు కూడా లిమిట్ పెంచుకోవచ్చు అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో అది నిరంతరాయ
ఇంకా కొనసాగుతా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇల్లు లేని ఎవరైతే అంటే ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో కొందరికి ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అగ్రవర్ణ పేదల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూళ్లలో నిర్మించి వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్స్ కూడా కల్పిస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా సమాఖ్యలు ఎవరైతే ఉన్నాయో మహిళా సంఘాలకు సొంత నిర్మిస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా కూడా ఉద్యోగులు పోరాటం చేస్తా ఉన్నారు. సిపిఎస్ విధానం కావాలని చెప్పి దాన్ని అదేవిధంగా దానిపై కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై ఒక అత్యున్నత కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి కూడా సిపిఎస్ పై కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు గిరిజన బంధు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాగే కంటిన్యూ అవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనము వృద్ధాప్య పెన్షన్ తో పాటు అదేవిధంగా సన్న బియ్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే తెల్ల రేషన్ కార్డులో హోల్డర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం అంటే ప్రస్తుతం ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తున్నారో దాని సన్న బియ్యం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతోటి రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమా కూడా కల్పిస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు అంశాలతో మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందో దాదాపు వాటిని పోలి ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే విశ్లేషిస్తా ఉన్నారు. చాలా మంది కూడా వాటిని తట్టుకోవడానికే సీఎం కేసీఆర్ ఎట్లాంటి ప్రకటన చేశారు, అది కూడా ఏకకాలంలో పెంచకుండా దఫదఫాలుగా పెంచడం ఏంటి అని చెప్పి కూడా కొందరు ఇప్పటికే చెప్తా ఉన్నారు. మరి చూడాలి రేపటి నుండి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు. దీన్ని ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టోని బీఆర్ఎస్ మేనిఫెస్టోను రెండు మేనిఫెస్టోలను ఏ విధంగా బేరీజ్ వేస్తారు అని చెప్పి దీన్ని ప్రజలు ఏ విధంగా తీర్పుంటుంది మాత్రం ఇది ఎలక్షన్ లో మనం చూడాల్సిందే. అదేవిధంగా బీఫామ్ల విషయానికి వస్తే బీఫామ్ల విషయానికి వస్తే ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం కేసీఆర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటారో 119 మంది అభ్యర్థులతో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా బీఫామ్లపై అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధమైన స్ట్రాటజీ అవలంబించాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి బీఫామ్లు ఇస్తామని చెప్పి కూడా పార్టీ వర్గాలు పేర్కొంటాయి. ముఖ్యంగా దానికి సాంకేతిక కారణాలు చూపిస్తా ఉన్నారు. అన్ని ఫామ్లపై సంతకాలు పెట్టడానికి సమయం లేదని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. మంది అభ్యర్థులు ఒక రకమైన టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే 51 మందికి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మిగతా మందికి రేపే ఇస్తారా లేదంటే తర్వాత ఎప్పుడు ఇస్తారు, సో అందులో ఎవరికైనా టికెట్ నిరాకరిస్తారా, సో వాళ్ళ ప్లేస్ లో కొత్త వారికి స్థానం కలిగిస్తారా అని మాత్రం చర్చనీయాంశంగా మారింది. అది చాలా మంది అభ్యర్థులు కూడా ఒకంత టెన్షన్ కు లోనవుతున్నారు. ఎందుకంటే 51 మందికి మాత్రమే ఇచ్చి దాదాపు సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో చూడాలి ఏ విధమైన మరి ఎంతమందికి టికెట్ ఇవ్వారని చెప్పి. మరోవైపు ఒక 4 నుంచి 5 నియోజకవర్గాల పేర్లు వినబడతా ఉన్నాయి ఇప్పటికే. ఎందుకంటే సంగారెడ్డి అదేవిధంగా ఇట్లా చూసుకున్నట్టయితే 2-3 నియోజకవర్గాలు బొల్ల మల్లయ్య యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అదేవిధంగా ఆలంపూర్ నియోజకవర్గం, ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను తప్పిస్తారు, కొత్త వారికి ఛాన్స్ ఇస్తారు అని చెప్పి పేర్లు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూడాలి బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి సో ఇప్పుడు టికెట్ ప్రకటించిన వాళ్ళకు బీఫామ్లు ఇస్తుంది, లేదంటే మళ్ళీ కొత్త వారిని రంగంలో దింపి వాళ్లకు బీఫామ్ ఇస్తుందా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎందుకు డిలే చేస్తున్నారు అని చెప్పి మరోవైపు ఒక చర్చ అయితే నడుస్తోంది బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకు బీఫామ్ల అభ్యర్థులను 2-3 నెలలకు ముందుగానే ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎందుకు బీఫామ్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు, ఎందుకు సమయం ఈ రోజు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా కొందరు అయితే దానిపై కూడా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎవరి సీటు గల్లంత అవుద్ది అని చెప్పి కూడా ఒకవైపు అభ్యర్థులు టెన్షన్ నెలకొని ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చాలా మంది ఇప్పటికే కొందరు మంది అంటా ఉన్నారు, కొందరు విశ్లేషిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎంత బాగా పెద్దగా ఊరించారు, బట్ అందులో ఏమీ లేదు, సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే కాపీ కొట్టినట్టుగా కూడా సో మాకు అనిపిస్తా ఉంది అని చెప్పి ఇప్పటికే ఒకరిద్దరు బయట మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న ఏదైతే అమలవుతున్న పథకాలు సో వాటిపైన ఇవి ఏ విధంగా సో వీళ్ళే సొంతంగా తయారు చేస్తారా అని చెప్పి తెలియాల్సింది. మొత్తానికి ఈ మేనిఫెస్టో ఈ రోజు విడుదలైన మేనిఫెస్టో, అదేవిధంగా మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులకు ఏదైతే టికెట్ నిరాకరించడం జరిగిందో అంటే బీఫామ్ ఏదైతే ఉందో ఆ బీఫామ్ ఇంకా సమయం పడుతుందని చెప్పడం జరుగుతుందో అవన్నీ కూడా సో అభ్యర్థులు అయితే ఒకంత ఆందోళనకు గురవుతున్నారని కూడా చెప్పవచ్చు. వరుణ్ రైట్ రాజు, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే నిరుద్యోగుల తరపు నుంచి ఎలాంటి పథకాలు మనం ఆశించవచ్చు. నిరుద్యోగులు కూడా చూస్తూనే ఉన్నా వాళ్ళకి ఉద్యోగాలు లేక రిలీజ్ లేక వాళ్ళు ఎంతో అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళ తరపు నుంచి ఎలాంటి పథకాలు వస్తాయని మనం ఆశించవచ్చు. సో
సో ప్రస్తుతానికైతే వాళ్ళకైతే ఎట్లాంటి ఏ విధమైన పథకాలు అయితే రాలేదు వరుణ్. గత ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకున్నట్టయితే 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అయితే ప్రకటించడం జరిగిందో దాన్ని కనీసం అమలు కూడా చేయలేదు. కానీ ఈసారి అసలు ఆ ప్రస్తావనే రాలేదు. సో ఈసారి కేవలము రైతులను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా మహిళలను అదేవిధంగా ఆ పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా సన్న బియ్యం మొత్తం వీటి చుట్టూనే సో మొత్తం మేనిఫెస్టో అంతా ఉంది. సో అంతేగాని నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి పథకాలు అయితే ఇందులో పెద్దగా లేవని చెప్పి కూడా మనం ఈ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. సో మరి చూడాలి రేపటి నుండి మరి నిరుద్యోగుల నుంచి ఏ విధమైన ఆందోళన ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ గా ఎన్నికల్లోనే సో వాళ్ళ యొక్క సో ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకునే అవకాశం కూడా సో లేకపోలేదు. సో చూడాలి ఎన్నికల్లో ఏ విధంగా మరి ఏ మేనిఫెస్టో, వైపు కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా కూడా విడుదల కాలేదు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ తన మేనిఫెస్టోని ఈ రోజు విడుదల చేసింది. అంటే కంప్లీట్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తర్వాత సో ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది వాటి పరిణామాలు అనేవి వేచి చూడాలి వరుణ్. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.